ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థులు నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి అని, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్ లీకేజీ అంశంపై నిరసన దీక్షలు చేపట్టిన విద్యార్థులకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ వంటి కీలక పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పరీక్ష వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శక చర్యలు చేపట్టాలి అని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సతీష్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, చింటూ, వికారాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తదితర నాయకులు, విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, భాష హక్కు, మతం హక్కు, పత్రికల్లో ప్రకటన హక్కు, పేపరు మీదున్న హక్కులు, పిల్లల హక్కు అడిగితే రెచ్చిపోయి పిచ్చిలేసి పిట్టల్ని కాల్చినట్లు ప్రజల కాల్చి సంపదుండు. పిల్లల హక్కు అడిగితే రెచ్చిపోయి పిచ్చిలేసి పిట్టల్ని కాల్చినట్లు ప్రజల కాల్చి సంపదుండు. संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। అంటే నీట్ 20 జూలైలో 2026కి ఏదైతే నీట్ రాసి పేపర్ లీక్ అయ్యి మళ్ళీ రద్దయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల. ఒక విద్యార్థి ఒక నీట్కి ప్రిపేర్ నేను కూడా ఒక నీట్ ఆస్పిరెంట్ని, నేను కూడా నీట్ రాసి ఇడికి వచ్చిన, నేను కూడా ఒక నీట్ ఆస్పిరెంట్ని. దానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. పొద్దుగాల లేచినప్పటి నుంచి పండుకునే వరకు చదువుకునే పిల్లలు వీళ్ళు. పొద్దుగాల లేచినప్పటి నుంచి పండుకునే వరకు చదువుకునే పిల్లలు పైసలు కూడా పెట్టి పేరెంట్స్ కష్టపడి పొద్దున రాత్రి చదివిస్తాడు. చిన్న ఖర్చులు అయితే కావు ఇవి. ఎందుకంటే లక్షలు పోసి ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి చదువుకొని ఈ పిల్లలు రాస్తారు ఒక ఎగ్జామ్. అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్నో 125 పేపర్ లీక్లు, అట్లనే ఒక లక్షల కోట్ల మంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. ఇప్పుడని కాదు, ఇప్పుడు మనకి బయటికి వచ్చి పిల్లలు మాట్లాడుతున్నారు కాబట్టి తెలుస్తుంది. కానీ ఆడ జరిగేది చాలా ఉంది. ఫస్ట్ టైం నాన్ వైలెంట్ అహింస వేళ పిల్లలు వచ్చి బయట మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇది చేయడం ఒక అత్యాచారం. వాళ్ళ నిజాలు బయట పడుతున్నాయని ఏదైతే నీట్గా ప్రొటెస్ట్ చేస్తున్న ఎంత
రక్తం రగిరిపోతున్నా వాళ్ళు కామ్గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నప్పుడు వైలెంట్గా తయారు చేసింది ఈ ప్రభుత్వం, మోదీ సర్కార్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పిల్లలు చచ్చిపోయినారో వాళ్ళకి నష్టపరిహారం సారీ చెప్పాలి. అట్లనే ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి. ఇవి చేస్తేనే రేపు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మారుతుంది. టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. అండ్ చాలా కష్టపడి చదివే ఈ పిల్లలకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.